హాయ్. ఈరోజు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఏం జరిగిందంటే, మీరు నూకరాజు వాళ్ళకి అన్యాయం జరిగింది అనుకుంటున్నారా? నేనైతే అన్యాయం జరిగిందనే అనుకుంటున్నాను. ఎవరి వల్ల అంటే నేను అమీర్ అండ్ అభిమానిక వల్ల అయితే కాదు. శ్రీముఖి ఉంది కదా, తనకి నచ్చిన వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. తనకి నచ్చిన వాళ్ళని మాత్రమైతే సపోర్ట్ చేయదు, నాకు తెలుసు అనమాట. ఒకసారి ఏమో రోప్ పట్టుకోవచ్చు అంటుంది, ఒకసారి ఏమో రోప్ పట్టుకోకూడదు అంటుంది. తన ఇష్టం వచ్చినట్టే రూల్స్ మారుస్తుంది, తన ఇష్టమే అలా బిహేవ్ చేసింది. కానీ ఏంది, ఓడిపోతే తనకి 5 పెనాల్టీయా? ఎవరైనా సరే తెలియలేదు తనకి. ఒకవేళ బజర్ కొడితే, నూకరాజు బజర్ కొడితే మనము అలా పైకి ఎక్కదాంలే అని అనుకున్నాడు. ఈ శ్రీముఖి ఉండేసి 30 సెకండ్స్లో నువ్వు ఎక్కాలా అని చెప్పండి, రెడీ స్టార్ట్ గో అని చెప్పింది. అతను ఎక్కలేక కింద ఉంటే, అందరూ పైన ఉంటే నువ్వెందుకు కింద ఉన్నావు నూకరాజు, నీకు 5 పెనాల్టీ అనింది. అతనేమనుకున్నాడు పాపము, బజర్ మోగుతుంది కదా అప్పుడు పైకి ఎక్కాలే, ఎందుకు ఇంకా అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకోవడము, అప్పుడు ఎక్కితే పోయా అని అనుకున్నాడు అని నేను అనుకుంటున్నా. ఈమె వచ్చేసి 5 పెనాల్టీ అంట. ఎవరైనా సరే తెలియక చేసామంటే 5 ఇస్తారా? అదే 1 ఇస్తారు, అంతేగాని 5 ఇస్తారా? ఏవో 5 ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళని గోల్డెన్ కప్పులు చేయటం అయితే శ్రీముఖికి ఇష్టం లేదు. వాళ్ళు 2 టైమ్స్ అయిపోయారు కదా, సో దానివల్ల వచ్చేసి ఇంకోసారి వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా ఛాన్సు అన్న ఉద్దేశంతోనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మాస్టర్ అవ్వాలి. మాస్టర్ వచ్చేసి కెమెరాకు కూడా వెళ్ళి చెప్పారు, నేను గెలవాలి అనుకుంటున్నాను అనేసి కెమెరాకు కూడా అయితే చెప్పడం అయితే జరిగింది కదా. సో వాళ్ళకి ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను. శ్రీముఖి వల్లే వాళ్ళిద్దరికి అన్యాయం జరిగింది. అభిమానిక వాళ్ళైతే కాదు పాపం. ఎందుకంటే వాళ్ళేం వీళ్ళకి శత్రువులు కాదు, వాళ్ళకేమి వీళ్ళని ఓడించాలని వాళ్ళకి లేదు పాపము. వాళ్ళు జెన్యున్గానే ఉన్నారు. ఉంటే హ్యాపీగా ఉంటాము, లేకపోతే వెళ్దాము, ఉన్నన్నాళ్ళు హ్యాపీగా ఉందాము అనే అనుకునే అభిమానిక వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళని ఏదో చీట్ చేయాలా, వీళ్ళని కౌంట్ చేసి తక్కువ చేయాలా, వీళ్ళని ఓడించాలా, అట్లాంటి పాపం వాళ్ళకి లేవు. నాకు తెలిసి మీకేమనిపిస్తుందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వాళ్ళకైతే లేవని నేను అనుకుంటున్నాను. ఇకపోతే గేమ్స్ మాత్రం భలే ఉన్నాయి కదా. గేమ్స్ పెద్ద ప్లేసు, ఎట్లయినా గేమ్స్ ఆడుకోవచ్చు. అదే బిగ్ బాస్లో అయితే బుడ్డి ప్లేసు, బుడ్డి దాంట్లో ఆడుకోవాలా. ఇదైతే పెద్ద ప్లేసు. ఇక్కడ పెద్ద ప్లేస్ అనే పేరే కానీ ఆ గేమ్ పెడుతున్నప్పుడు వీళ్ళ మానిటర్స్ని కూడా పెడుతున్నారు. కానీ ఎవరు 500 పెడుతున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు 200 తీసుకుంటున్నారు, ఎవరు 100 తీసుకుంటున్నారు, ఏమీ తెలియట్లేదు. ఆ ఫిషింగ్ వేసి లాక్కుంటున్నారు కానీ ఎవరు ఏం తీసుకుంటున్నారో తెలియట్లేదు. కాకపోతే నూకరాజు వాళ్ళు ఒక స్ట్రాటజీ వేశారు. ఏంటి అంటే, ఈ అమ్మాయి ఫిషింగ్ చేస్తే ఎక్కువ రాదేమో అని చెప్పి నన్ను నువ్వు హోల్డ్ చేసి పట్టుకో అమ్మా, నేను ఫిషింగ్ చేస్తాను అని చెప్పి స్ట్రాటజీ వేశారు. పాప మా పిల్లకి ఇక్కడ నొప్పి కూడా వచ్చేసింది, తన వల్ల కాలేదు. ఇలాగ గట్టిగా హోల్డ్ చేసి పట్టుకోవడానికి అతను ఒక చేత్తోనే లాగుతూ ఉన్నాడు. పాపం తనకి హెల్ప్ చేయలేదని కూడా బాధపడింది. కానీ ఇంకా టాస్క్ ప్రకారం చెప్పుకుంటా వెళ్ళిపోతాను. ఫస్ట్ నుంచి కింద నుండి అంతా పైన నుంచి హాయిగా ఫస్ట్ నుంచి 1 సెకండ్ అనుకుంటా. ఇప్పుడు వచ్చేసి గిన్నెలు కడిగే దగ్గర అక్కడ అంజలి వాళ్ళ గిన్నె ఏదో ఉండిందనమాట. గిన్నె గ్లాస్ ఉంటే అది నీదే కదా అంజలి అని చెప్పేసి వాళ్ళైతే అంటారు. అన్న తర్వాత అక్కడ అమ్మాయి ఉంది కదా జాను ఉంటుంది, అంటుంది మీరే కదా అక్క, అతను మీరే అని చెప్పారు అని చెప్పంటే, కాదు నా గిన్నెలు అయితే మా ఆయన కడిగేశాడు అని చెప్పేసి అయితే ఆమె అంటుంది. అన్న తర్వాత ఇతను ఉన్నాడు కదా నూకరాజుతోటి, నన్ను ఒరే రారా పోరా అంటున్నది అంటే ఎవరు అంటున్నారు అంటే అక్కడ అదిగో ఈ జాను అంటుంది. అంటే అదేంటది, ఇప్పుడు ఆ అక్క జేబులో చేతులు పట్టుకొని పోతా ఉన్నప్పుడు ఆ అక్కని అడగాలి కదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు అనేసి జాను అయితే అంటుంది. అమ్మాయి నిజమే మాట్లాడతబ్బా, ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది. నాకు ఈ హౌస్లో కల్లా నాకు జాను బాను వాళ్ళు నచ్చుతారు. టాస్క్ పరంగా వాసంతి కూడా బాగా నచ్చుతుంది. పవన్ కళ్యాణ్ ఒక్కొక్కసారి మహానుభావులకే మాటలు అర్థమవుతాయి అన్నట్టు ఒక్కోసారి ఆయన మాటలు అర్థం కావు, కానీ టాస్క్ అంటే మాత్రం ప్రాణం పెడుతున్నాడు. అక్కడక్కడ ఫౌల్ వస్తుంటాయిలే, దాన్ని మనం ఏం చేయలేము. కానీ టాస్క్ అయితే మాత్రం మంచిగా బాగా ఆడుతున్నాడు కళ్యాణ్ కూడా, నాకు అనిపించింది అది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనిపించవచ్చు. మీకేమనిపించింది కూడా మీ ఒపీనియన్స్ కూడా నాకు అవసరమే. అప్పుడు ఆ జేబులో చేతిలో పట్టుకొని పోతున్నప్పుడు అడగలేదా అనేసరికి నూకరాజు అంటాడు, బాధలో ఉన్న వాళ్ళు ఏమైనా పట్టుకోవచ్చు అని చెప్పి, ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి నూకరాజు అయితే అంటాడు. అప్పుడు జాను కూడా నేను చాలా బాధల్లో ఉన్నాను అని చెప్పి ఏడుస్తుంది. ఏడ్చి ఫన్ అనమాట, అది ఫన్లా చేసిన తర్వాత బాను వచ్చేసి క్లాస్ పెడతాడు జానుకి, ఎందుకు మన
మనం అనవసరంగా ఆమెతో ఎందుకు రంది పెట్టుకుంటున్నావు, అవసరం లేదు అంటే ఆయన చెప్పింది కూడా నిజమే. ఎందుకంటే పెంట మీద రాయేసి నెత్తినేసుకోవడము, వాళ్ళకి దూరంగా ఉంటేనే బెటర్ కదా, అవసరం లేదే. నిన్న కూడా మన టాస్క్లో ఏదో అంటా ఉండింది కదా, నేనేమన్నా అన్నానా? మన పాయింట్ వచ్చినప్పుడు మనం మాట్లాడదాంలే, కొంచెము కామ్గా ఉండు అనేసి చెప్పాడు. నాకైతే కరెక్ట్గానే చెప్పాడు అని అయితే నాకైతే అనిపించింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా అంజలి నీతు డిస్కషన్ అనమాట. అంజలి అంటుంది నీతుతోటి ఏంటి సంగతి అని చెప్పేసి అంటుంది నీతు అంజలితోటి. అనేసరికి చెప్పాలనేసరికి ఏమీ లేదు, నేను చెప్పిన నీకు పెద్ద తలనొప్పేరే అని చెప్పేసి నీతు అంటుంది. అంటే నువ్వు చెప్పు, నాతోటి కామ్గా ఉండు, కోప్పడబాక, మాట్లాడబాక అని చెప్పు అంటే, మా ఆయనకైతే మాట్లాడబాక అని చెప్తాను, నీకైతే మాట్లాడబాక అని నేను చెప్పను, కొంచెం ఆలోచించి మాట్లాడు అని చెప్తాను అంతే అని చెప్పి నీతు అయితే అంటుంది. దానికి వచ్చేసి అంజలి ఓ అవునా అలా జరిగిందా, ఎవరైనా సరే ఆ ప్లేస్లో అంటే లాస్ట్ వరకు పోయి ఉంటే ఆ బాధ ఏంటో నాకు తెలుసు కదా. ఎవరైనా ఇప్పుడు ఒడ్డునున్న వాళ్ళు మనం ఒడ్డునున్నాం కదా అంటారు, అదే లోపల కల్లా మునిగిన వాళ్ళకే తెలుస్తుంది కదా నొప్పి, అదే గుడ్డు పెట్టి కొడికే తెలుస్తుంది కదా గుడ్డి కదా అన్నట్టు. అది ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది కదా, అంతకుముందు నువ్వు ఎలా ఉన్నావో నేను చూడలేదా అని చెప్పేసి అంజలి అంటుంది నీతుతోటి. నేను అక్కడ దాకా వెళ్ళొచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను, కొంచెం ఆలోచించి మాట్లాడు అని అయితే అంటుంది. అంజలి బాధ అంతా ఏమీ లేదబ్బా, ఈ కళ్యాణ్ ఎంతసేపు అక్క 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 అని చెబుతాడు కదా, నాకు నువ్వు వీక్ అందుకే నేను తీసుకొని ఆడుతున్నాను, ఒక్క మాట నాతో చెప్పుంటే నేనే ఓకే అని చెప్తాను కదా అని పాపం అదే దాని గురించి తను చాలా బాధపడుతుంది. ఇప్పుడు నేను క్లోజ్గా ఉంటాను, వాళ్ళు సోనియా వాళ్ళు కూడా అందరూ క్లోజ్గా ఉంటారు, కానీ ఆ మాట ఎందుకు చెప్పలేదు, ఎందుకు పైన ఇలా నటించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నది తన బాధ. కానీ ఆమెమో ఈయంత పలకట్లేదు, ఈమెమో ఆయనతో మాట్లాడడం లేదు, ఆయన వచ్చేసి నేను పలకరించుకుంటూ మాట్లాడడం లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్, ఈమె వచ్చేసి కనీసం నా దగ్గరకు వచ్చి సారీ కూడా చెప్పలేదు అనేసి అంజలి. వీళ్ళిద్దరూ అయితే మాట్లాడుకోవట్లేదు. ప్లస్ ఈ అమ్మాయి చాలా బాధపడుతుంది. చూడు గుడ్ బుక్స్ ఉండాలనుకోవడం లేదు అని చెప్పారు కదా, అంటే మేము వీక్ అని తీసేసినట్టే, వీక్ కరెక్టే వీళ్ళు కాదని చెప్పలే కానీ వీకే. కానీ అంజలి కూడా చాలా బాధపడుతుంది కొన్ని విషయాల్లో. ఏ విషయం చెప్పేదా, మన ప్రియాంక వాళ్ళైతే వెళ్ళిపోవడం అయితే జరిగింది కదా, వాళ్ళు టాస్క్ ఓడిపోయితే అదొక రకం, కానీ వాళ్ళు గెలిచి వెళ్ళారు చూసావా, ఏదో వాళ్ళ భిక్ష మీద నేను ఇక్కడ బతుకుతున్నట్టు, నా వల్ల కావట్లేదు, నేను ఇక్కడ ఉండలేకపోతా ఉన్నానని చెప్పి ఏడుస్తుంది. నాకు అయ్యో పాపం అనిపించింది. అసలు ఇప్పటిదాకా నేను ఒక చిన్న బాబుని వదిలేసి వచ్చానని కానీ ఎప్పుడు ఏం చెప్పలేదు, ఇప్పుడు వచ్చేసి నేను అక్క నా వల్ల కావట్లేదు, ఇది ఎవరో భిక్షతో ఉన్నట్టుంది, టాస్క్ ఓడిపోయినా అది ఒక రకం, కానీ టాస్క్ ఏమీ ఆడకుండా ఇలాగే నిల్చో ఉండాలంటే ఎట్టా, లాస్ట్ వీక్లో కూడా నాకు ఇదే జరిగింది, ఇలాగే ఉండాల్సి వచ్చింది, నా వల్ల కావట్లేదు అసలు. అంటే వాళ్ళు వెళ్ళిపోతారు అనుకుంటా ఈ వారం ఖచ్చితంగా, వాళ్ళు నా వల్లే కావట్లేదు, అసలు ఏంటిది ఇలా జరుగుతున్నది అనేసి చాలా బాధపడుతున్నది. ఆ బాధ తన కళ్ళలో తెలుస్తుంది. అంటే ఇంకా పవన్ కూడా చాలా మారిపోయాడులే, ఇక్కడికి వచ్చి మాట చాలా మారాడు, అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతుంది. నటరాజ మాస్టర్ కూడా అవునవును పవన్ కూడా చాలా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి అంటారు. ఈ ఒక్కరోజు పోనీలే నేను రేపు చెప్తాను అంటున్నాడు, ఎందుకంటే ఒకవేళ వాళ్ళ టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్ ఆడాలి అని చెప్పి ఏమన్నా ఫీల్ అవుతున్నాడో లేకపోతే ఏమనుకున్నాడో మనకు తెలియదు, కానీ ఈ ఒక్కరోజు పోనీలే అని ఆయన అయితే చెప్తున్నాడు అనమాట. ఇంకా వీళ్ళ ఇంత డిస్కషన్ చెప్తూనే మేకప్ వేయడం ఎందుకు నీతు మాస్టర్తో అంటుంది. ఇది నాకు బాగా నచ్చిందబ్బా. నీతు వచ్చేసి మాస్టర్తో అంటుంది, ఇప్పుడు మన పిల్లని వీళ్ళు ఆసియా వాళ్ళు ఉన్నారు కదా, ఆసియా నూకరాజులాగా పెంచాలి, స్మూత్గా పెంచకుండా రఫ్ అండ్ టఫ్గా పెంచాలి, వాళ్ళు చూడు ఏ ఆటైనా సరే దూకుబుక్క ఆడుతూ ఉన్నారు అని చెప్పి అంటుంది. ఇది మాత్రం కరెక్టేనబ్బా, నేను అలాగే పెరిగాను, చెట్లు ఎక్కుతా పుట్లు ఎక్కుతా, ఏ పనైనా సరే చేసుకుంటా పోతాను, ఈ పని అని లేదు, ఏ పనైనా సరే నేను చేసుకుంటా పోతాను, అట్లని మట్టి పీసుక పని నా వల్ల కాదు, కానీ ఇంకే పనైనా సరే నేను చేసుకుంటా పోతాను, అలవాటు చేయాలి, రఫ్ అండ్ టఫ్గా చేయాలి అని చెప్తే, అవును అప్పుడే వాళ్ళ ఫ్యూచర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇద్దరు మాట్లాడుకుంటారు. చూసారా ఆసియా వాళ్ళకి ఎంత పవర్ ఉందో, వాళ్ళు ఏ టాస్క్ అయినా సరే ఆడేస్తారు. ఇప్పుడు లోకరాజు కూడా చాలా మారాడు, తనతో కోఆర్డినేట్గా ఉంటున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు కదా, అలా అయితే అనుకుంటారనమాట. ఇంకైతే శ్రీముఖి అయితే వచ్చేస్తుంది. శ్రీముఖి వచ్చేసి వీళ్ళందరినీ అడుగుతుంది. ఇది చెప్పలేదే, మహేష్ చాంద్ర వాళ్ళు వచ్చేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ లాగా స్కిప్పింగ్ చేసుకుంటారనమాట, అలసట లేకుండా స్ట్రెస్ పోవడానికి వీళ్ళైతే స్కిప్పింగ్ అయితే చేసుకుంటారు. ఇంకా ఆ తర్వాత శ్రీముఖి వచ్చేసి టాస్క్ అయితే పెడదాము అనుకుంటుంది. టాస్క్ ఏంటి అంటే
ఇన్ప్లాంట్ స్కోప్ ఒకటి ఉంది కదా, ఇన్ప్లాంట్ స్కోప్ ఒకటి పెడుతుంది. వాళ్ళేమో పైన కొక్కి ఉంటుంది, తాడుకేసేసి ఇట్లా బెండ్ అయి ఉండాలా. వాళ్ళకి ఒక రోప్ ఇస్తుంది, అక్కడ నుంచి ఫిషింగ్ చేసుకొని 500 100 అది ఉంటుంది. మీకు ఏదైనా ఒకరు మోస్తున్నారు అని చెప్పి ఒకరు మోయలేదు అన్నప్పుడు బదులు కొట్టినప్పుడు మాత్రమే వీళ్ళు మారచ్చు అనమాట. మీకు చూస్తుంటారు అర్థమవుతుంది, అది మారచ్చు అనమాట. కానీ ఇక్కడ ఏ కాయిన్ తీసుకుంటున్నారు ఏది అదైతే మనకి చూపించరు, మనకి తెలియదు, గబగబా లాగేస్తారు, అదైతే మనకి చూపించరు. ఇంకా వీళ్ళు ఆడాలి కదా, సెకండ్లో ఉన్న వాళ్ళంతా ఆడతారనమాట. నూకరాజు వాళ్ళు, మాస్టర్ వాళ్ళైతే ఆడతారనమాట. అది చెప్తుంది. ఇది దీంట్లో వచ్చేసి పెనాల్టీ కూడా ఉంటుంది. పెనాల్టీ ఎంత తెలుసా, 500 పెనాల్టీ అని చెప్పనంటుంది. అక్కడ అన్ని అక్కడ 500 600 200 అన్నీ చాలా అయితే ఉంటాయి కదా అక్కడ, అదంతా పట్టుకోవాలి అని అయితే చెప్తుంది. ఇక వచ్చేసి నూకరాజు వాళ్ళు ఒక స్ట్రాటజీ వేసుకుంటారు. ఆ స్ట్రాటజీ ఇందాకే చెప్పాను కదా నేను, మళ్ళీ ఎందుకు చెప్పడం సోది. తనైతే తీయలేకపోతుందని చెప్పేసి నూకరాజు అయితే తీసుకొని తీయడమే జరిగింది. ఇక వచ్చేసి మహేష్ వాళ్ళు కూడా ఫస్ట్ ఆ స్ట్రాటజీ యూజ్ చేసినారు, కాకపోతే వాళ్ళకి వల్ల కాలేదు. అప్పుడు శ్రీముఖి కూడా చెప్తుంది, మహేష్ వాళ్ళు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు దాకా టైం వేస్ట్ చేశారు, అందరికీ ఎక్కువ ఉన్నాయి, నీకు ఎక్కువ లేదు అని చెప్పినా కూడా వచ్చేసి మహేష్ ఈజ్ ద బ్యాక్ అంటాడు. మహేష్ ఈజ్ ద బ్యాక్ కాదు స్వామి, నీకు తీయాలి కదా అని చెప్పేసరికి అలాగే ఈ అమ్మాయి ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటుంది. నటరాజ మాస్టర్ వీళ్ళు కూడా హోల్డ్ చేసి పట్టుకొని ఉన్నారు. పవన్ కళ్యాణ్ వాసంతి వాళ్ళు కూడా అలాగే పట్టుకున్నారు. ఒకసారేమో ఈ అమ్మాయి శ్రీముఖి రోప్ పట్టుకోవచ్చు అంటుంది, ఒకసారి బెల్ట్ పట్టుకోవచ్చు అంటుంది, మళ్ళీ కొంచెం సేపు తర్వాత బెల్ట్ పట్టుకోకూడదు రోప్ పట్టుకోకూడదు అంటుంది. నిమిషానికి ఒక మాట మాట్లాడుతుంది. ఫస్ట్ ఏమో రోప్ పట్టుకొని ఉన్నారు కదా, రోప్ పట్టుకొని ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పింది, అంజలి వచ్చేసి వాళ్ళు రోప్ పట్టుకోవచ్చా అంటే ఫస్ట్ బెల్ట్ పట్టుకోకూడదు కానీ రోప్ పట్టుకోవచ్చు అని చెప్పింది శ్రీముఖి. ఆ తర్వాత మానిటర్స్ మీరు ఎందుకు చేంజ్ చేయబాకంటే చూసి మాట్లాడండి అని కూడా చెప్తుంది. ఆ తర్వాత కొంచెం సేపటి తర్వాత మీరు బెల్ట్ పట్టుకోకూడదు రోప్ పట్టుకోకూడదు అని చెప్పేసి అయితే శ్రీముఖి చెప్తుంది. నిమిషానికి ఒక మాట మాట్లాడుతూ ఉంది ఆ శ్రీముఖి వచ్చేసి. అదే తనకి నచ్చిన వాళ్ళకి మాత్రమే జేజేలు పలుకుతుంది, తనకి నచ్చిన వాళ్ళు మాత్రమే అథా అన్నట్టు ఉంటుంది అనమాట శ్రీముఖి హోస్టింగ్ అలా ఉంది. మేబీ అలా చేయాలని అంటే వేరే వాళ్ళని చేయాలని అలా అనుకునిందో ఏమో తెలియదు, కానీ మొత్తానికి అలా అయితే ఉందన్నమాట. మొత్తానికైతే తీసుకున్నారు కాయిన్స్. అంటే ఒక్కొక్క కళ్యాణ్ తెలుసా అన్ని 500 తీసుకున్నాడు, అబ్బా సూపరు. ఆ తర్వాత వచ్చేసి భజన మోగింది. ఇంకా ఒక్కసారి ఏమో ఇతను కింద నిల్చో ఉన్నాడు. ఎవరు లోకరాజు కింద నిల్చో ఉన్నాడు, అది కూడా చెప్పాను ఇందాక ఆ విషయం, అందుకే మళ్ళీ చెప్పలేదు, స్కిప్ చేసుకుంటా వెళ్ళిపోయాను. ఆ టాస్క్లో వచ్చేసి గెలిచిన వాళ్ళకు ఎన్నెన్ని మార్క్స్ ఇచ్చారో అది చెప్పేస్తాను నేను. వచ్చేసి మాస్టర్ వాళ్ళు ఎన్నెన్ని తీశారంటే మాస్టర్ వాళ్ళు వచ్చేసి 505 తీశారు, 6 వచ్చేసి 400 తీశారు, 3 వచ్చేసి 300 తీశారు, ఒక 1 వచ్చి 200 తీశారు, 600 తీశారనమాట వాళ్ళు. అలాగే నూకరాజు వాళ్ళు వచ్చేసి 5 వచ్చేసి 500 తీశారు, 8 వచ్చి 400 తీశారు, 4 వచ్చి 300 తీశారు, అలాగే మొత్తము 200 వచ్చి 3 తీశారు, 100 వచ్చేసి 8 తీశారనమాట నూకరాజు వాళ్ళు వచ్చేసి. ఇంకా మహేష్ సాంద్రా వాళ్ళు వచ్చేసి 4 వచ్చేసి 400 తీశారు, 2 వచ్చేసి 300 తీశారు, మళ్ళీ 2 వచ్చేసి 100 వచ్చేసి 5 తీశారనమాట వీళ్ళు. 400 వచ్చి 2 తీశారు వాళ్ళు. అలాగే కళ్యాణ్ వాళ్ళు వచ్చేసి ఎక్కువ 500లో తీశారు. అబ్బో వాళ్ళు వచ్చేసి సూపర్ కదా, 500 వాళ్ళు 500లో 10 తీశారు, అలాగే 600లో 400లో 6 తీశారు, అలాగే 300లో 1 తీశారు, అలాగే 200లో 6 తీశారు, 100లో 3 తీశారనమాట వాళ్ళు. ఇంకా వచ్చేసి ఫస్ట్ 9 పొజిషన్లో ఉన్న వాళ్ళు వచ్చేసి మహేష్ మాస్టర్ వాళ్ళు 2, మహేష్ వాళ్ళు 1, కళ్యాణ్ వాళ్ళు 2 అనమాట వీళ్ళు. ఇంకొచ్చేసి 7 పెనాల్టీ చెప్తున్నాను అనమాట. పెనాల్టీ ఎన్ని అంటే 7 పెనాల్టీ అనమాట నూకరాజుకి. ఓరి అమ్మ జీవితం 7 ఇక్కడ అన్యాయం జరిగింది. 7 అనేసరికి లేదు నేను వచ్చేసి ఫస్ట్ 5 అన్నాను కదా, ఇంకా ఆ తర్వాత వచ్చేసి తీసేస్తాను దాంట్లో నుంచి. ఇప్పుడు 3 పెనాల్టీ ప్లస్ వాళ్ళు 4 అని చెప్పారు కదా, వాళ్ళ పెనాల్టీ ఎవరు అభిమానిక వాళ్ళు చెప్పారు కదా 4 అని, అది కలిపి మొత్తం నీకైతే 7 అని చెప్పని అంటున్నాము. ఓడి అమ్మ 7 పెనాల్టీయా, అక్కడే అన్యాయం జరిగింది అనిపించింది. ఇంకా మాస్టర్ వాళ్ళకి 2 పెనాల్టీ, అలాగే మహేష్ వాళ్ళకి 1 పెనాల్టీ, నూక వాళ్ళకి 7 కాబట్టి అతను వచ్చి తప్పుకోవాల్సి వచ్చింది ఆటలో. అలాగే మహేష్ సాంద్రా వాళ్ళు కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఇంకా వీళ్ళున్నారు మాస్టర్ వాళ్ళు,
పవన్ కళ్యాణ్ వాళ్ళైతే రేసులోనైతే అయితే ముందున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా బాగా తీశారు కదా. నూకరాజు వాళ్ళకి జస్ట్ ఒక 10 తేడా అంతే, ఎక్కువ కూడా లేదు, 10 తేడా వస్తుంది. కాకపోతే ఇతనికి పెనాల్టీలు ఎక్కువ రావటం వల్ల అలా అయింది. కాకపోతే వీళ్ళు 2 సార్లు అయ్యారు కదా, మేబీ మాస్టర్నే వాళ్ళు రేపు గోల్డెన్ కప్పులు చేయాలని ఇదంతా. అందుకే అక్కడక్కడ మాత్రమే మనకి స్క్రిప్టెడ్ షోనా అన్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది ఇది. ఇంకొచ్చేసి అమీర్ వాళ్ళు ఇంకా అమీర్ వాళ్ళు వచ్చి చెప్తారనమాట, మేము ఎందుకు చేసాము అలాగా, మేమైతే అలా చేయలేదు, మేము కరెక్ట్గానే చేసామంటే దానికి వచ్చేసి నూకరాజు చేసి లేదు నేనైతే కాల్తో తీసుకున్నాను కానీ కాల్ టచ్ అవ్వలేదు అని చెప్పి తనైతే బాధపడుతుంటారు. వీళ్ళు వచ్చేసి మేము అట్లా చేయలేదని వీళ్ళ వర్షను వీళ్ళు చెప్తారు. కాకపోతే అదే ఈ విషయం మీద మేము అట్లా చేయలేదని వీళ్ళు సరేలే ఏదైతే అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఈ అమ్మాయి కూడా ఏడుస్తూ ఉంటుంది. ఆశయ కూడా ఏడుస్తూ ఉండేసరికి వచ్చి సర్ది చెప్తాడు ఏడబాక. నూకరాజు వచ్చి కసరకుండా ఏమి చేయకుండా మా సూపర్గా ఆడావమ్మా, మొగోళ్ళకి సమానంగా పట్టుకున్నావు నన్ను, నువ్వు సూపర్గా ఆడినావు నాన్న అని చెప్పేసి అయితే మెచ్చుకుంటాడు. ఆ అమ్మాయి అయితే ఏడుస్తుంది. పోనీలే అమ్మ ఇంకా 2 వారాలు ఉన్నాయి కదా అనేసి నూకరాజు అయితే ఆ అమ్మాయితో అయితే చెప్తాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి మహేష్ సాంద్ర వాళ్ళు అమ్మాయి అడుగుతుంది, నేను నిన్ను పట్టుకొని మన ఫిషింగ్ చేయొచ్చా, నాకెందుకు చెప్పలేదు అని చెప్పేసి అయితే తను అడుగుతుంది. తను చెప్తాడు, నీకు అన్ని స్ట్రాటజీలు నేను చెప్పలేను, ఎందుకంటే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతున్నావని నేనైతే అన్ని చెప్పలేదని. టాస్క్ అయిపోయింది కానీ అయిపోయిన పెళ్ళికి మేళం ఎందుకు, అయిపోయిన తర్వాత వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా వాసంతి వాళ్ళు వచ్చేసి మహేష్ వాళ్ళ గురించి వాళ్ళతో చెప్తా ఉంటారు. సిద్ధు సౌమ్య వాళ్ళతో వచ్చేసి వీళ్ళు ఏంటని చెప్పి నా బెల్ట్ అని చెప్పి నన్ను అంటా ఉన్నారు ఏంటి అనేసరికి సిద్ధు వాళ్ళు అవును నిన్న కూడా మా తాళ్ళన్నీ తీసుకెళ్ళి మాతాడు అని చెప్పని అన్నారు అనేసి. ఎందుకంటే సిద్ధు వాళ్ళకి కూడా చాలా కోపం అనుకుంటాం మహేష్ వాళ్ళు అంటే, ఎందుకంటే వాళ్ళు ఓడిపించారు కదా, అందుకని వాళ్ళైతే వాళ్ళ మీద కోపం ఉన్నట్టుంది. వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు కూడా నెక్స్ట్ వీక్ కాకుండా ఆ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారు. ఈ వీక్ అంజలి పవన్ వెళ్ళిపోతారు, నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఉండదు అనుకుంటా. ఆ తర్వాత వీక్ సిద్ధు సోనియా వాళ్ళు వెళ్ళిపోతారు, అలాగే అభిమానిక వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత వీక్ కూడా వచ్చేసి ఇంకా టాప్ 5 వాళ్ళే ఉంటారు. ఎవరు గెలుస్తారు అన్నది చూడాలి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నూకరాజు వచ్చేసి ఆశయ కూడా చెప్తా ఉన్నది టచ్ చేయలేదని చెప్పి తనైతే చాలా బాధపడుతున్నది అని చెప్పి సరేలే అయిపోయిందిలే అని చెప్పేసి అయితే వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి అంజలి వాళ్ళైతే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఇందాకే చెప్పేశాను కదా అయితే వెళ్ళిపోవాలనిపిస్తున్నది అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి శ్రీముఖి వచ్చేస్తుంది. ఒక టాస్క్ అయితే నేను పెడతా ఉన్నాను అనేసి శ్రీముఖి వస్తుంది. వాళ్ళు ఏంటంటే ఒక బ్యాటరీ అవి తీసుకెళ్ళి పెట్టాలన్నమాట. ఒకటి పీకి ఇంకొకటి పెట్టాలి, ఒకటి పీకి ఇంకొకటి పెట్టాలా. వీళ్ళిద్దరే ఉన్నారు, పవన్ కళ్యాణ్ వాళ్ళు నటరాజు మాస్టర్ వాళ్ళే ఉన్నారు. అప్పటికి వాళ్ళకి పులిసిపోయింది పాపము, ఇద్దరు అలాగే ఉంది. అంత ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. అది పెట్టాలనేసి ఫస్ట్ 15 ఫస్ట్ ఏమో ఒకటి తీస్తుంటే ఒకటి పెట్టుకొని తిట్టుకుంటా ఉన్నారు. ఇలా కాదు ఫస్ట్ 15 పెట్టండి ఆ తర్వాత పీక్కోండి అని చెప్పేసి అయితే తీసేసుకోండి అని అయితే చెప్పింది. ఇంకా 15 పెట్టి తీసుకుంటా ఉన్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏంటంటే ఒక పట్టని దాంట్లో ఇట్లా ఇరికించి పెట్టున్నారనమాట. అదైతే రాలేదు. ఇంకా శ్రీమికు చెప్తుంది అది రాలేదు, ఒకవేళ రేపు కానీ వస్తే ఇంకో లెవెల్ 2 ఉంది కదా, లెవెల్ 2లో కానీ వస్తే మీకు పనిష్మెంట్ ఉంటుంది అని అనడం అయితే జరుగుతుంది. అది మనం ఈరోజు నైట్ అయితే మనం ఎపిసోడ్ చూడొచ్చు. నేను ఎపిసోడ్ షార్ట్ అండ్ స్వీట్గానే లాగేశాను అబ్బా, సోది అయితే పెట్టలేదు. వాళ్ళ గంట ఎపిసోడ్ చేసుకున్నారంటే గంట సోది ఎందుకు చెప్పాలా, నేనైతే అందుకే తొందరగా లాగేశాను. మనం ఈరోజు ఉన్న దాంట్లో ఏంటంటే మాస్టర్ బాగా ఆడారు, అంజీ పవన్ కూడా బాగా ఆడారు. వీళ్ళకి నూకరాజు వాళ్ళకి కొంచెం మోసం అయితే జరిగింది అంతే. రివ్యూ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అంత షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్, నమస్కారం.